హలో అండి. రీసెంట్‌గా బాలకృష్ణ గారు నటించిన 'అఖండ 2' మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీ ఎలా ఉందంటే ఫ్యాన్స్‌కి మాత్రం ఈ సినిమా నచ్చవచ్చు. కానీ సాధారణ ప్రేక్షకుడికి ఈ సినిమా రొటీన్ స్టోరీ అనిపిస్తుంది. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ఎక్కడ ముగింపైందో అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఈ సినిమాలో సెకండ్ బాలకృష్ణ ఎమ్మెల్యేగా చేయడం జరుగుతుంది. ఈ సినిమాలో బాలకృష్ణ కూతురు పెరిగి పెద్దదై సైంటిస్ట్‌గా మారుతుంది. ఆ కూతుర్ని చంపడానికి విలన్స్ వెంటబడతారు. ఆ కూతుర్ని రక్షించడానికి అఖండ బాలకృష్ణ గారు ఎంట్రీ అవ్వడం జరుగుతుంది. ఈ సినిమా మొత్తం సనాతన ధర్మం గురించి చెప్పడం వల్ల మరీ రొటీన్‌గా అనిపిస్తుంది. ఈ సినిమా యాక్షన్ సీన్స్, ఇంటర్వెల్ సీన్స్ మాత్రం చాలా బాగుంటుంది యాక్షన్ సీను. ఈ సినిమా చైనా జనరల్ విలన్‌కి మాత్రం లింక్ పెట్టడం జరుగుతుంది. చైనాలో ఉన్న ఒక విలను బాలకృష్ణ గారిని చంపడానికి ఇండియాలో సనాతన ధర్మం, హిందుత్వం గురించి వ్యతిరేకించడానికి ఆయా విలన్ మాత్రం ఇండియా ప్రవేశించడం జరుగుతుంది. అక్కడి నుంచి సినిమా ఒకే లెవెల్లో వెళ్ళిపోతుంది. కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం కొంచెం రొటీన్‌గా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ మాత్రం సినిమా మాత్రం పరుగులు పెడుతుంది. నాకైతే ఈ సినిమా రొటీన్ స్టోరీ అనిపించింది. బాలకృష్ణ గారి ఫ్యాన్స్‌కి మాత్రం ఈ సినిమా నచ్చవచ్చు. కానీ సాధారణ ప్రేక్షకుడికి మాత్రం ఈ సినిమా రొటీన్ స్టోరీ అనిపిస్తుంది. ఈ సినిమాలో బాలకృష్ణ గారి యాక్షన్ సీన్‌లలో త్రిశూలాన్ని అటు ఇటు తిప్పడం తప్ప ఏమీ ఉండదు అని చాలామంది అనుకుంటుంటారు. ఈ సినిమా నాకైతే జస్ట్ ఓకే, చూడవచ్చు. మీరేమంటారు ఈ సినిమా గురించి? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. నా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఓకేనండి, బాయ్.